వారి రైతు నేషన్ కార్యక్రమము 2031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమానికి విజయిస్తున్నటువంటి ఒడ్లు పండించాలి. ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే క్యాబినెట్ మంత్రివర్గం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మీ తెరల మీద టీవీలో చూస్తున్నారు. 1600 రైతు వేదికల్లో 6,40,000 మంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఈ మంత్రివర్యులకి రైతుల ఆశీస్సులు తన తల్లి ఆశీస్సులాగా భాషిస్తారని తెలియజేస్తుంది ఈ వేదిక. మిగతా శాఖల గురించి ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు మా మంత్రులు ఆ శాఖలకు సంబంధించి మేము ఏం చేశామో సంవత్సర కాలంలో భారతదేశంలో వినూత్నమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎవరూ ప్రవేశపెట్టాల. గుండె ధైర్యంతో మొండిగా నేను అన్నటువంటి గ్యారెంటీలతో సహా సంక్షేమంతో సహా అనని కానీ చెప్పని సంక్షేమం తీసుకెళ్లుకుంటూ ఒక పక్క అభివృద్ధి పదవులో నడుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మేమందరం మీ యొక్క సేవకులుగా ఈ బటన్ ప్రెస్ చేసి ఈ రోజు నుంచి కరెక్ట్ 9 రోజుల్లో 9,200 కోట్లు రైతులకు మేము రైతు భరోసా ఇస్తున్నాం. ఆ సందర్భంగా మునపర్తిలో నాగవరం రైతు వేదికలో మేము మార్కెట్ చైర్మన్ మా నాయకులందరూ పాల్గొన్నాం. సో వనపర్తి నియోజకవర్గం తరఫున వనపర్తిలో ఉన్న రైతుల తరఫున గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అగ్రికల్చర్ శాఖ మంత్రి గారికి, డబ్బులు రిలీజ్ చేసిన ఫైనాన్స్ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.